అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాట ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో నేను చాలా మెడికల్ కాలేజీలు కట్టించా, పోర్టులు కట్టించా. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీలు ఈ పోర్టులు అమ్మేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా లాబింగ్లు అంటే ఎక్కడికక్కడే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. అమ్మేస్తారు, తొందరలో పోర్టులను మెడికల్ కాలేజీలు అమ్మేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడన్న. ఏంటన్న ఈ వ్యవహారం అంతా? ఈయన ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడండి అమ్మేయడానికి? ఎవరికి అమ్మేసాడండి? పోర్టులన్నీ చంద్రబాబు నాయుడు అమ్మేస్తున్నాడా అండి? ఎవరికి అమ్మాడండి? మీకు లేక అదానికి అమ్మేశాడా అండి? గంగదేవిపట్నం పోర్ట్ అని, లేదా ఇంకో పోర్ట్ ఏదో ఆయనకు అప్పచెప్పేశారుగా. పోర్టులు అమ్మింది మీరు. ఏదో పేరుకి తూతూ మంత్రంగా వైద్య కళాశాలని అంగరంగ వైభవంగా ఓపెన్ చేశారు. ఈ రోజుకి అక్కడ సరైన సదుపాయాలు లేక ఆపరేషన్స్ జరగని పరిస్థితి. క్లాసులు ఎక్కడ జరుగుతున్నాయండి? మీరు ఓపెన్ చేసిన 17 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఏ కళాశాలలో ఎన్ని కళాశాలలో 24/7 అక్కడ క్లాసులు జరుగుతున్నాయి? దానికి ఆన్సర్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర ఉందా? పోర్టులు అమ్మేశారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. వాళ్ళు వచ్చి 6 నెలలు కూడా అవ్వలేదండి ఇంకా పూర్తిగా. ఈలోపే వాళ్ళు ప్రైవేట్ పరం చేసేసారు అని చెప్పి మీరు వ్యాఖ్యలు చేయడం, అసలు జనం మిమ్మల్ని చీగొట్టి మీరు పనికిరారని చెప్పి కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా మీకు ఇవ్వాల. అయినా మీరు మారకపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? అయినా మారకుండా అదే పాత చింతకాయ పచ్చళ్ళలేక ఈయన మీటింగ్లు ఎలా ఉంటాయండి? ఈయన ప్రెస్ మీట్లు ప్రతిదానికి చివరిలో మనమే అధికారంలోకి వస్తున్నాం. మనమే వచ్చే రోజులు మనయే. ఈయన ప్రెస్ మీట్లు ఇంకోటి గమ్మత్తు ఏంటంటే, అధికారం ఈయన గత 5 ఏళ్లలో భజన బాగా విన్నాడు కదండి, అలవాటు పడిపోయాడు ఆ భజనకి. ప్రతి ఒక్కళ్ళు చిడతలు కొట్టుకుంటా జగనన్న తోపు జగనన్న తోపు అని చెప్పి పాటలు పాడారు కదా. అధికారం కోల్పోయేసరికి ఆ భజన బ్యాచ్ ఎవరో కనపట్లేదండి. కనీసం జగన్మోహన్ రెడ్డిని పొగడ్డానికి కూడా ఎవడో బయటికి రావట్లే. దీంతో ఈయనకి ఆ పిచ్చి పట్టేసుకుంది. లండన్ లేదు అందుకే అంటారు కదా వీళ్ళందరూ మందులు తెచ్చుకోవడానికి. ఏమో అది మనకు తెలియదులే కానీ అంటూ ఉంటారు. ఈయన ఆ పిచ్చిని ఎంత ఓన్ చేసేసుకున్నాడంటే, ఏ ప్రెస్ మీట్ పెట్టినా నేనే గొప్ప, నేను అది తీసుకొచ్చా, నేను అభివృద్ధి చేశా, నేను ఈ అభివృద్ధి చేశా, నేను అంత చేశా ఎంత చేశా అని చెప్పి ఈయన డప్పులు కొట్టుకుంటాడు. అది చూసి ఆయన మీటింగ్కి వచ్చిన నాయకులు కార్యకర్తలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే చూసుకోవచ్చు. ఇక ఈయన మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయతలు ఇవన్నీ ఉన్నాయంటారా? మళ్ళీ పైగా ప్రతి ప్రెస్ మీట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇదే పాట. తెల్లారు లెగిస్తే ఈ టీవీ ఛానల్ మీద, ఈ పేపర్ల మీద ఆయన పడి ఆడడం తప్ప ఆయనకు వేరే పని లేదు. మరి ఈయన సాక్షి ఛానల్లో, ఈయన సాక్షి పుత్రిక ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఏమన్నా ప్రజలకు భగవద్గీత, భాగవతాలు నేర్పుతున్నారా? తెల్లారు లేచిన కానించి ప్రజల్ని రెచ్చగొట్టే వార్తలు, ప్రజలు చేదరించుకునే వార్తలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే వార్తలు తప్ప పనికొచ్చేది ఏదన్నా సాక్షిలో, అటు పత్రికలో కావచ్చు, ఇటు టీవీ ఛానల్లో కావచ్చు ప్రసారం అవుతున్నాయండి, ప్రచురితం అవుతున్నాయండి? వీళ్ళు ఇంకా సమాజ బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నాయి మీరు చెప్తున్న ఛానళ్ళు. వాళ్ళు ప్రజల పక్షాన పోరాడబట్టే మీకు కనీసం ఈరోజు ఆ ప్రతిపక్ష హోదా కూడా రాలా. మీకు భజన బాగా అలవాటు అయిపోయింది. ఎలాగో కోట్లు వెనకేసుకున్నారు కాబట్టి సపరేట్గా మనుషులను పెట్టుకోండి. ఎవరినే ఎందుకులే పాపం, గత 5 ఏళ్ల నుంచి మీకు భజన చేసిన బ్యాచ్ ఉంటారుగా, వాళ్ళకే నెలకింత జీతం అని చెప్పి ఇచ్చేసి మీ దగ్గర పెట్టేసుకోండి. ఇంట్లోకి రానిచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది, గుమ్మం బయట ఉండనిచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది, గేటు బయట ఉండే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే మీరు రానివ్వరు కదా, కొన్ని ఇది పెట్టేసి, కొన్ని లైన్స్ పెట్టేసి ఆ లైన్ దాటి ఆ వర్గం అక్కడి వరకే, ఈ వర్గం ఎక్కడి వరకే అని చెప్పి మీరు లైన్స్ పెడతారు కదా, గీతలు గీస్తారు కదా. సో ఆ విధంగా సలహా ఇస్తాం. ఉచిత సలహానేనండి, నాకేం డబ్బులు ఇవ్వక్కర్లా. మీ దగ్గర మీరు దాచుకున్న కోట్ల రూపాయల్లో నాకేం రూపాయి కూడా అక్కర్లేదు, ఉచితంగా ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు. ఈ సలహాని చక్కగా అమలుపరచుకోండి. జనాలు మీరు ట్రోల్స్లో కూడా తగ్గుతారు. ఈ విధంగా నేను చెప్పిన ఐడియాని కనుక మీరు అమలు పరుచుకుంటే ట్రోల్స్ చేయడం తగ్గుద్ది. మీకు భజన చేసేవాళ్ళు వెనకాల భజన చేస్తారు, వాళ్ళకి ఎలాగో జీతాలు తీసుకుంటారు కాబట్టి
మీరు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చిన దానికన్నా ఎక్కువ భజన చేస్తారు మీరు జీతాలు ఇస్తే వాళ్ళకి. జీతాలు అంటే గత 5 ఏళ్ళలో మీరు ఇచ్చినట్టు కాదండి. సరిగ్గా ఒక టైంకి ఒక పెద్ద సంఖ్యలో వాళ్ళకి జీతాలు ఇస్తే వాళ్ళు చేసే భజన అంతా ఇంత ఉండదు. ఇక మీరేం కొనివ్వక్కర్లా, చిడతలు వాళ్ళే తెచ్చుకుంటారు. సో అసలు మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి ఆయన ప్రెస్ మీట్ల గురించి. ఒక నాయకుడు, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటండి? మీడియా వచ్చి మైక్ పెట్టినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, లేదా అతను అనుకుంటున్న సమాధానాన్ని ఎక్కడ తప్పులు లేకుండా ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రజల్లోకి వెళ్ళేలా మాట్లాడాలి. ఏ రోజున మాట్లాడాడండి ఆ మనిషి అలాగా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా బయటకు వచ్చి నేను మాట్లాడాలనుకుంటుంది ఇది, నేను ఇక్కడ ఇందులో ఏ తప్పులు మాట్లాడట్లేదు, ప్రజల్లోకి నేను ఈ అంశాన్ని తీసుకెళ్లాలనుకున్నాను అని ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి లైవ్ ప్రెస్ మీట్ పెట్టాడా? మొదట్లో పెట్టేవాడండి. అప్పుడు కాదా పాపం ఈయన శుద్ధపోస కబుర్లన్నీ బయటకు వచ్చినాయి, ఏ పెద్ద ట్రోల్స్ వెళ్ళినాయి కదా. సో మరి అలాంటి పరిస్థితి నుంచి బయటపడి నేను మొన్నటి వరకు లోకేష్ గారిని విమర్శలు చేసి ఈరోజు అందులోనే మీరు కూరుకుపోయారు. ఆయన ఈరోజు సింహంలాగా బెబ్బుల్లాగా తిరగబడతా ఉన్నాడు ఆయన మాటలతో. మీరు మాట్లాడలేక రికార్డ్ చేసుకుని ఎడిటింగులు చేసుకుని పాపం ఎడిటింగులు చేసుకున్నాక కూడా మరి ఆ ఎడిటర్కి మీ మాటలు చిరాకు వచ్చి ఆ ఎడిటింగ్లో కూడా తప్పులు అతను ఎతకలేకపోతా ఉన్నాడో, లేదంటే ఏదో విధంగా మా నాయకుడిని జనాల్లో తీసుకెళ్ళాలి అని చెప్పి తప్పుల్ని కావాలని వదులుతున్నాడు నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకుని లైవ్లో ప్రెస్ మీట్ పెట్టి, రికార్డింగ్ కాదండి, మీరు చెప్తున్నట్టు రికార్డ్ చేసుకుని అదే లైవ్ అని చెప్పి సాక్షి ఛానల్ చూపిస్తుంది, అది కాదండి లైవ్. లైవ్ ఎలా అంటే అన్నీ వదిలేసండి. తాజాగా ఈరోజు ఇవాళ కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు. వాళ్ళు లైవ్లోనే మాట్లాడుతున్నారు. వాళ్ళేం రికార్డులు చేసుకోవట్లా, దాచుకోవట్లా, మీడియాని లోపలికి రానివ్వకుండా ఏమీ లేరు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాయిస్లు కూడా బయటకు వస్తున్నాయి. మీరు సదస్సులు ఏమన్నా పెడితే మొత్తం అందరూ ఉండరండి. ఆయనకు కావాల్సిన వాళ్ళని ఒక 10 మందిని కూర్చోబెట్టుకుంటాడు. ఆయన దర్జాగా చైర్లో కూర్చుని ఇలా కూర్చుంటాడు. స్పైడర్ సినిమాలో భైరవ్ అని ఏమైనట్టు నవ్వుకుంటా. ఇక ఈయన చెప్పింది వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పేది ఇక్కడ ఆ క్యాండిడేట్ వినేవాడు కాదు. కానీ ఈరోజు అలా లేదు కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, వీళ్ళు సమాధానాలు చెప్తున్నారు. వీళ్ళు అడుగుతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఒక రాజకీయ నాయకుడికి, ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్ష్యం. అది మానేసి నా ఇష్టానుసారం నేను చేసిందే కరెక్టో, నేను మాట్లాడేదే కరెక్టో. నువ్వు జమిలీ ఎన్నికల పిచ్చిలో ఉన్నావు, అలాగే ఉండు. జమిలీ ఎన్నికలు కాదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు నిన్ను పాతాళంలో తొక్కేస్తారు. 11 సీట్లు ఇచ్చి కనీసం భూమి మీద నుంచొని ఇచ్చారు కదా, ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవు. పాతాళంలోకి తొక్కితే ఆయన బలి చక్రవర్తి కన్నా దారుణంగా వెళ్ళిపోతావు నువ్వు పాతాళంలోకి. కాపాడడానికి కూడా ఎవరు ఉండరు. అది గుర్తుపెట్టుకుని నువ్వు ఏ విమర్శ చేయాలనుకున్నా అది సద్విమర్శ అయ్యేలా చూసుకో. ప్రభుత్వ విధి విధానాల మీద ప్రశ్నించే విధంగా చూసుకో. అది మానేసి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా, గ్లోబల్ ప్రచారాలు చేసుకుని మళ్ళీ ఏదో ప్రజలు నమ్మించేసి అధికారంలోకి రావాలని చూస్తే మాత్రం ప్రజలు కాదు, కార్యకర్తలు సహించే పరిస్థితులు అయితే లేరు. కనీసం ఈ గౌరవాన్ని నిలబెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.